మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ కాపరికి, అలాగే నా ముందున్న మీకు కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ సంఘ కాపరి చెప్పినట్లుగానే ఈరోజు కొన్ని విలువైన సంగతులు నన్ను మీతో ఆలోచింపజేయాలని నేను ఆశపడుతున్నాను. తద్వారా మీరు నేర్చుకోవాలి, వాస్తవాన్ని ఎరగాలని మా ఆశ. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. బైబిల్ ఉన్నవారు అందరూ బైబిల్ తీయండి, చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును కదండి. నా నామాన్ని మీరు ప్రార్థన చేస్తే చాలు, మీరు రక్షింపబడతారు. అలాగే జకర్యా 13:9 కూడా ఒకసారి చదవగలిగితే. జకర్యా 13:9. నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును అన్నాడు. నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును అన్నాడు. నా నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అన్నాడు. అంతే కదండి. నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షింపబడతాడు, నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే ఆలకిస్తానన్నాడు. మరి ఒక వింత సందర్భాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సామెతలు 1వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు చూడండి ఏముందో. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం మీయకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడుకుందును. ఈ రెండు రిఫరెన్స్ల మధ్య వ్యత్యాసాన్ని గమనించారా? నా నామాన్న మొర్రపెట్టినప్పుడు నేను వారిని రక్షింతును అన్నాడు. నా నామాన్న మొరపెట్టినప్పుడు నేను వాడి మొరను ఆలకిస్తానన్నాడు. ఇక్కడ అదే నామాన్న వీరు మొరపెడుతున్నారు, కానీ ఏమంటున్నాడు? వాళ్ళు ఆపదలో ఉన్నారంట, దుఃఖంలో ఉన్నారంట, కష్టములో ఉన్నారంట. అంటే వారు కష్టంలో ఉన్నారన్న విషయం దేవుడికి తెలుసు. తెలిసిన వారు మొరపెడుతున్నప్పుడు ప్రత్యుత్తరమియ్యకుందును అన్నాడు. అదేంటి, ఒక దగ్గర నామాన్ని ప్రార్థన చేస్తే రక్షింపబడతాం అన్నాడు, మరో దగ్గర అదే నామాన్ని ప్రార్థన చేస్తుంటే ఆలకించట్లేదు. ఇంతకీ ఏంటా నామం? ఏ నామాన ప్రార్థిస్తే రక్షిస్తానన్నాడు, ఏ నామాన ప్రార్థిస్తే ఆలకిస్తానన్నాడు. వీరు ఏ నామాన్ని బట్టి ప్రార్థించడం వలన వీరి ప్రార్థనను ఆలకించట్లేదు. అర్థమవుతుందా డిఫరెన్స్? మరో సందర్భంలోనికి మనం వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. చాలమ్మా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. శిష్యులను ప్రోత్సాహపరుస్తూ ఏమైనా మాట మాట్లాడుతున్నట్టు యేసుక్రీస్తు వారు, ఇగో మిమ్మల్ని పంపిస్తున్నాను, నా నామాన్న దయ్యాలని మీరు వెళ్ళగొడతారు. ఇప్పుడు అదే పనిని కొందరు చేస్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. ఆ దినమందు అన్యునేకులు నన్ను చూచి
ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? చాలమ్మా. ఇందాక ఏం చదువుకున్నాం? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడిన ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇక్కడ వాళ్ళు అదే చేస్తున్నారు. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే వెళ్ళగొట్టారు. కానీ ప్రభు అంటున్నాడు, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. అదేంటిది? ఆయన అన్నాడు కదా, నా నామాన్ని మీరు దయ్యాలను వెళ్ళగొడతారని. వీళ్ళు ఆయన నామాన్ని దయ్యాలను వెళ్ళగొట్టారు కదా. మరి ఎరగను అంటున్నాడేంటి? ఎరిగిన వారితో ఏం చెప్పాడు? మీరు నా నామాన దయ్యాలను వెళ్ళగొడతారని చెప్పాడు. ఇక్కడ వెళ్ళగొట్టిన వాళ్ళు ఏమంటున్నాడు? నేను ఎరుగును అంటున్నాడు. ఇంతకీ ఏ నామాన్న దయ్యాలను వెళ్ళగొట్టాలి? వీళ్ళు ఏ నామాన్న దయ్యాలను వెళ్ళగొడుతున్నారు? నేను మిమ్మల్ని ఎరుగును అన్నవారు ఏ నామాన్న దయ్యాలను వెళ్ళగొడుతున్నారు? వ్యత్యాసం అర్థమవుతుందా? ఇందాకలా నా నామాన్ని ప్రార్థన చేస్తే రక్షింపబడతారు అన్నాడు. నా నామాన్ని ప్రార్థన చేస్తే ఆలకిస్తాను అన్నాడు. మరి వీళ్ళు ఏ నామాన ప్రార్థన చేయబట్టి అపహాస్యం చేస్తానన్నాడు? ఏ నామాన ప్రార్థన చేయడాన్ని బట్టి మీ ప్రార్థన ఆలకించనన్నాడు? నామం అంటే ఏంటి? ఇంతకీ దేవుడు ఏమని చెప్తున్నాడు? నామం అంటే మనం ఏం అర్థం చేసుకున్నాం? నామం అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది? దేవుడు నామాన్ని అంటున్నాడు, బాగానే ఉంది. దేవుడు చెప్పే ఉద్దేశం ఒకటి, కానీ మనుషులు అర్థం చేసుకునే ఉద్దేశం మరొకటి. నామం అనగానే దేవుడు చెప్పే ఉద్దేశం ఒకటి. ఆ ఉద్దేశంలో మనం ఉపయోగించామనుకోండి, దేవుడు హర్షిస్తాడు. కానీ దేవుడు చెప్పిన ఉద్దేశాన్ని పక్కన పెట్టి మనకు అర్థమైన ఉద్దేశంతో ప్రార్థన చేసిన, పనులు చేసిన వాటిని ఏమంటున్నాడు దేవుడు? నేను వినను, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన సందర్భాన్ని ఒక్కసారి చూడగలిగితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాలు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరములకు చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాయి. పౌలు గారి వల్ల ఏమయ్యండి? దయ్యాలు కూడా వదిలిపోయాయి కదా. కిందకి చదవండి, 13, 14, 15 వచనాలు చదవండి. వీళ్ళు కూడా ఎలాగ దెయ్యాలను వెళ్ళగొట్టాలని ట్రై చేస్తున్నారు? యేసునామంలో. పౌలు ఎలాగ వెళ్ళగొట్టాడు? యేసునామంలో కదా. పౌలు ఎలా వెళ్ళగొట్టాడు? యేసునామంలోనే కదా. పౌలు వెళ్ళగొట్టింది యేసునామంలోనే వెళ్ళగొట్టాడు. వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు అయిన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. అక్కడ కొంతమంది ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయించుంటారు. అందుకు ఆ దయ్యములు, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగగా. దయ్యం ఏమంటుంది? పౌలుని క్వశ్చన్ చేయలేదు. పౌలు యేసునామాన్నే దయ్యాలను వెడగొడుతున్నప్పుడు అవి వెళ్ళిపోయి తిరిగి క్వశ్చన్ చేయలేదు. కానీ వీళ్ళు అదే యేసునామమున వీళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తే దయ్యం వారిని క్వశ్చన్ చేస్తుంది. నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, నువ్వెవరివి అని అడుగుతుంది. అర్థమవుతుందా? దయ్యానికి కూడా నామం విషయంలో ఒక స్పష్టత ఉంది, కానీ ఎవరికి లేదు నామం విషయంలో స్పష్టత? మనకు లేదు. అర్థమైందా? 3 సందర్భాలు మీకు చూపించాను. ఒకటి దేవుడిది, ఒకటి యేసుక్రీస్తు వారిది, ఒకటి దయ్యంది. మూడిట్లోని నామమనే కనబడుతుంది. అటు కానీ ఇటు కానీ నామమే కనబడుతుంది. కానీ ఏ నామాన్న దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు, ఏ నామాన దయ్యాలను వెళ్ళగొట్టమంటున్నాడు, మనం ఆ నామాన్ని ఎలా అర్థం చేసుకొని దయ్యాలను వెళ్ళగొడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం? ఆలోచించండి. దీని అంతటికీ సమాధానము ఈరోజు మనం ఆలోచించబోయే అంశంలో మనకున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం.
2:12 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదరు, సమాజం మధ్య నిన్ను స్తుతించెదను. అదుందా? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజం మధ్య నిన్ను స్తుతించెదను అన్న మాట మాట్లాడాడు కదండి. సహోదరులకు ఏం తెలియజేస్తున్నాడు? నీ నామాన్ని. ఓకేనా? యోహాను సువార్త 17:26 చూడండి. యోహాను సువార్త 17:26. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లును, నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో గురించి మాట్లాడుతున్నాడు. శిష్యుల గురించి మాట్లాడితే ఏమంటాడంటే, నీ నామాన్ని ఆల్రెడీ తెలియజేశాను, ఇకను తెలియజేసేద్దును. పై వచనంలో ఏం చదువుకున్నాను? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేద్దును. అంటే ఆయన టార్గెట్ ఏంటి? యేసుక్రీస్తు వారి టార్గెట్ ఏంటి? దేవుని నామాన్ని నేను వారికి తెలియజేయాలి. ఎలా తెలియజేయాలంటే పూర్తిగా తెలియజేయాలి. తెలియజేసేదని ఇంకనూ తెలియజేసేదను. నామంలో ఏముంది తెలియజేయడానికి? నా పేరు సుధాకర్, తెలిసిపోయిందా? ఇంకేముంది తెలియజేయడానికి నా నామంలో? ఎవరి పేరునో ఒకసారి పేరు పెట్టి ఆ వ్యక్తి ఐడెంటిఫై చేస్తాం, అయిపోయింది. ఇంకేమున్నది? అది మనం పేరుగా ఆలోచిస్తేనే అక్కడ ఏం కనబడదు. కానీ ఆ నామాన్ని దేవుడు అర్థం చేయించే కోణంలో అర్థం చేసుకుంటే అక్కడ చాలానే ఉంది. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేయుదును. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాటలోనే ఒక లోతైన అర్థం ఉంటుంది. లోతైన అర్థం ఉంటుంది. అది మామూలుగా అక్షరాలు చదివితే అర్థం కాదు. లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే ఆ విషయం బయటికి వస్తుంది. ఇప్పుడు నామానే తెలియజేశాను, ఇంకనూ తెలియజేయదని అన్నాడు కదండి. అంటే మొత్తం మీద సహోదరులకి ఏం తెలియజేశాడు? నామాన్ని కదా తెలియజేశాడు. కానీ ఇప్పుడు ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఒకటి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు నానెను. ఎరిగింపు చేసింది ఏంటంటే ఆయన ఎరిగింపు చేసింది ఏంటి? సహోదరులకు ఎరిగింపు చేసింది ఏంటి? నామాన్ని. ఎంతగా ఎరిగింపు చేశాడంటే, ఆల్రెడీ తెలియజేశాను, ఇంకనూ తెలియజేస్తాను అన్నాడు. ఎరిగింపు చేసింది నామాన్ని అయితే ఈయన ఇప్పుడు క్వశ్చన్ ఏం చేస్తున్నాడు? పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడు. ఇందాక సహోదరుడికి నామాన్ని కదా నువ్వు నేర్పించావు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అడుగుతున్నావు? అంటే స్కూల్లో పాఠాల్లో నామం అని నేర్పించేసిన తర్వాత ఎగ్జామ్లో చిత్తం అని అంటే నేర్పించింది ఏంటి? నామాన్ని. పరీక్షలో ఏమి ఇస్తున్నావు? చిత్తం అడుగుతావేంటి? నువ్వు నామాన్ని నేర్పించి చిత్తం అడుగుతావేంటి నన్ను? చూడండి, ఇప్పుడు నామాన్ని ఎరిగించి చేసిన తర్వాత సహోదరులకే నామాన్ని తెలియజేశాడు కదా. ఇక్కడ నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడు అంట. చిత్తం ఎక్కడ వచ్చింది మధ్యలో? అర్థమవుతుందా? వీటన్నింటినీ ఇప్పుడు విప్పడానికి మనం సబ్జెక్టులోనికి వెళ్తున్నాం. ఏంటి ఇంతకీ దేవుడు నామం అని చెప్పి దేన్ని మనకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అది విడిపోయింది అనుకోండి, వీటన్నింటికి మధ్యన ఉన్న ముడి విడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అసలైన దానికి మనం చూడగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నింటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఎన్నిసార్లు చదవలేదండి వచ్చినదే? బాప్తిసం తీసుకున్న దగ్గర నుండి మనం దీన్ని వింటూనే ఉంటాం. ఎందుకంటే బాప్తిసం ఇచ్చేదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి అని చెప్పి పాస్టర్ గారు మీకు బాప్తిసం ఇస్తారు. ఇక్కడ ఏమన్నారు? 3 వ్యక్తులను చూపెడుతున్నారు ఆయన. 3 వ్యక్తులు చూపెడుతూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు 3 వ్యక్తులు కనబడుతున్నారు ఇక్కడ.
ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నప్పటికీ మరలా ఏమన్నాడంటే నామములోనికి. నామములోనికి బాప్తీసం పొందడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా ఇలాగా? నామములోనికి బాప్తీసం పొందడం ఏంటి? ఎప్పుడు వింతగా ఆలోచిస్తేనే వింతైన సమాధానాలు మనకి దొరుకుతాయి. నామములోనికి బాప్తీసం పొందడం ఏంటి? ఈరోజు ఇక్కడే చాలా వివాదం అనేది రేగుతుంది. ఏంటంటే ఇదిగో నామములోనికి అన్నాడు గనక దేవుడు ఒక్కడే. చెబుతున్న ఉద్దేశం ఏంటి? నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? అదే అంటున్నాను, దేవుడు ఒక ఉద్దేశంతో అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తే మనం ఇంకో ఉద్దేశంతో అర్థం చేసుకున్న దాన్ని. అందుకే మనలాంటి వాళ్ళు దేవుడు ఏమన్నాడంటే మీ ప్రార్థన ఆలకించను, మీరు చేస్తున్న పనులను బట్టి మిమ్మల్ని ఎరగను. అర్థమవుతుందా? దయ్యం కూడా అంటుంది నువ్వు ఎవడు అసలు అని దయ్యం కూడా ప్రశ్నిస్తుంది. కనుక మనం అర్థం చేసుకున్న తీరుని బట్టి మనం వెళ్ళిపోతే మనకి ఏమీ లభించదు. కానీ దేవుడు ఉద్దేశించిన ప్రకారము దాన్ని తెలుసుకోవడానికి మనము ప్రయత్నించాలి. ఇంతకీ నామములోనికి బాప్తిసం పొందడం ఏంటి? నామములోనికి బాప్తిసం పొందడం ఏంటి? అర్థం కావట్లేదు కదా? ముందుకు వెళ్తే అర్థం అయిపోతుంది. ఇప్పుడు లూకాసు వార్త 21:17 ఇప్పుడు నామంలోనికి బాప్తిసం తీసుకున్నాం కదా. నామంలోనికి బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏమవుతాం? ఇప్పుడు ఎవరం అయ్యాం? దేవుని పిల్లలు, అంటే క్రైస్తవులు అయ్యాం. ఓకేనా? లూకాసు వార్త 21:17 మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ఏంటి? చాలండి. నామాన్న బాప్తిసం తీసుకున్న మనమట నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు. ఏంటి? నామానికే, పేరుకే ద్వేషం వచ్చేస్తుందా? చెప్పండి. బాప్తిసం తీసుకున్న ఆ టైంలో కుటుంబ సభ్యులకి తెలియకుండా తీసుకున్నాం అనుకోండి, బాధపడతారు కొంతకాలం. ఏంటి అలాగా మనం ఉంటుండగా, మనం ఒక దీంట్లో ఉంటుండగా, భక్తి మార్గంలో ఉంటుండగా నువ్వు అందులోనికి వెళ్ళి తీసుకోవడం ఏంటని కొంతకాలం. పోనీ పేరు మార్చుకున్నాం, బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మార్చుకున్నాం కొంతకాలం. అంతకాలం ద్వేషించలేరు కదండి. కొంతకాలం వాళ్ళు అలవాటు పడేంత వరకు, అలవాటు పడిన తర్వాత మర్చిపోతారు. అవునా? ఈరోజు ఎంతమంది మన మధ్య లేరు? యేసు అని పేరు పెట్టుకున్న వాళ్ళు, దేవుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? ఉన్నారు కదా. ఎవరైనా ద్వేషిస్తున్నారా? కానీ ఇక్కడ ఏమన్నాడంటే నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. మనం పేరు పెట్టుకున్నామని, మనం బాప్తిజం తీసుకున్నామని కుటుంబానికి మాత్రమే తెలుసు, సమాజానికి తెలియదు కదా. ఇప్పుడు పేరు పెట్టుకొని చలామణి అవుతున్నాం. పేరు పెట్టుకొని చలామణి అవుతాం, మనుషులందరూ మనల్ని ఎందుకు ద్వేషించాలా? కేవలం పేరు పెట్టుకున్నందుకు ద్వేషిస్తుందా? ఆలోచించండి. పేరు పెట్టుకున్నందుకు ద్వేషిస్తుందా? పేరు పెట్టుకున్నందుకు కాదు, పేరు పెట్టుకొని ఇంకేదో జరిగించడాన్ని బట్టి ద్వేషిస్తుంది. దాని ముందుకు వెళ్దాం. 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 22 మత్తయి సువార్త 10వ అధ్యాయం 22 మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించు వాడు రక్షింపబడును. అంటే అంతం వరకు సహించాలంట. అంతవరకు సహించేంతటి మన ద్వేషించేంతటి పని మనం ఏం చేస్తాం చెప్పండి? కేవలం పేరు పెట్టుకున్నాం అంతే కదా. పేరు పెట్టుకున్నాం అంతే కదా. ప్రారంభంలో పేరు పెట్టుకున్నందుకు కొద్దిగా మన మీద అయిష్టతను చూపెడతారేమో, కానీ అలవాటు అయిపోయిన తర్వాత ఆ పేరుని వారు కూడా నార్మల్గా తీసుకుంటారు. కానీ వీళ్ళు మర్చిపోలేనంతగా ఆ పేర్లు ఏముంది? సమాజం మర్చిపోలేనంతగా ఆ పేరులో ఏముంది? ఆ పేరుని బట్టి మనల్ని ద్వేషించడం కాదని, మనం భూమి మీద బ్రతికి చచ్చిపోయినంత వరకు సహించమంటున్నాడు. ఎంతవరకు ద్వేషిస్తారట మనల్ని? అంతం వరకు సహించమన్నాడు. కానీ మనం బ్రతుకున్న కాలమంతా సమాజం మనం ద్వేషిస్తూనే ఉంటుంది. ఏం గుర్తు చేస్తున్నాం మనం సమాజానికి మనం ద్వేషించడానికి? పేరైతే కాదు, కేవలం పేరైతే కాదు, ఇంకేదో
మనలో సమాజము చూస్తుంది. ఇంకేదో మనలో సమాజం చూస్తుంది గనుకనే అది మరువలేకపోతుంది. అది మరువలేకపోతుంది గనుకే నిన్ను నిరంతరము ద్వేషిస్తుంది. అలా ద్వేషిస్తున్న నీకు ఏం కావాలంటున్నాడు? సహనము కావాలంటున్నాడు. సహనము కావాలంటాడు. ఏం చూస్తుంది మనలో? ఆయన నామంలోనికి బాప్తీసం తీసుకున్న మనలో సమాజం ఏం చూస్తుంది? పేరును చూస్తుందా? పేరుకు మించి ఇంకేదైనా చూస్తుందా? ఆలోచించండి. పేరుకు మించి ఇంకేమైనా చూస్తుందా అనేది మనం ముందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ద్వేషించిన వారే దూషిస్తారు కదండి. ద్వేషించిన వారే దూషిస్తారు కదా. ఎందుకు దూషిస్తున్నారు? ఎందుకు ద్వేషిస్తున్నారట? అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడచ్చు మిమ్మును ద్వేషించుచున్నారు. ఆశ్చర్యపడ్డానికి ఏదో బలమైనది ఉంది. సమాజం మనం చూసట ఆశ్చర్యపోతుందట. ఎప్పుడు ఆశ్చర్యపోతుంది చెప్పండి? ఎప్పుడు ఆశ్చర్యపోతుంది? సమానంగా ఉంటే ఆశ్చర్యపోద్దా? లేదు. సడన్గా మనలో ఏదో చేంజ్ వచ్చేస్తుంది. బాప్తిజం తీసుకున్న తర్వాత సడన్ చేంజ్ ఏదో మనం చూపెడతాం. ఆ చేంజ్ చూపెట్టినప్పటికీ వాళ్ళు ఏమన్నా, అరే బాబు నిన్నటి వరకు మాతోనే ఉన్నావు కదా, ఈరోజు ఏంటి ఇలాగా డిఫరెంట్గా? ఇది ఆశ్చర్యం అనమాట. ఇలా ఆశ్చర్యపోయేటట్లుగా మనలో ఏం కనబడుతుంది అని అంటే నామం మాత్రం కాదు. అది నామం మాత్రం కాదు. నామంలోనికి బాప్తిసం తీసుకున్నాం మనం. అలా నామంలోనికి బాప్తిసం తీసుకోగానే మనలో ఏం కనబడుతుందంట? చేంజ్ కనబడుతుందంట. ఇంతకీ నామంలోనికి తీసుకోమన్నాడు కదా, ఏంటది? నామములోనికి ఏంటది? అది ఏం తీసుకొని వస్తుంది? నీలోనికి చేంజ్ని తీసుకొని వస్తుంది. ఎలాంటి చేంజ్ని? ఆశ్చర్యపోయే చేంజ్ని తీసుకొని వస్తుంది. చూడండి, ఇక్కడ మన కథ అంతా ఉంటుంది. ఇక్కడ 1వ వచనం నుండి, 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం నుండి, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అంటే ఇంతకు ముందంతా మనం దేన్ని అనుసరించి నడిచాం? క్రీస్తులోనికి రాకముందు మనుజాశలను అనుసరించి నడుచుకున్నాం. మనుజాశలు కనుక నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు. అంటే మనుజాశలను అనుసరించి నడుచుకున్నాం. ఇప్పుడు అది వదిలిపెట్టి దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక యుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఎవరి ఇష్టంలో ఉన్నామంట? ఇంతకుముందు అన్ని జనుల ఇష్టములో ఉంటూ మనుజాశలను నెరవేర్చేవారు కదండి. ఇప్పుడు మనము ఏం చేసామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం తీసుకున్నాం. నామములోనికి బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు మన ఏంది ఏం నెరవేరబడాలి? గతించిన కాలమే చాలంటే బాప్తిసం తీసుకున్న ముందు నువ్వు ఆ జీవితం ఓకే అయిపోయింది. ఇప్పుడు మిగిలిన జీవితం ఉంది. ఆ జీవితంలో ఏం చేయాలి? అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు ఇప్పుడు నీలో చేంజ్ వచ్చింది. ఏంటా చేంజ్? మొదట అన్యుల ఇష్టము నెరవేర్చుచుండు వాడవు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నావు కదా, ఇప్పుడు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా మారిపోయావు. ఇక్కడే ఉంది కదండి పైన, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు. ఇక మిగిలిన కాలం నువ్వు ఎందులో ఉండాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి
నువ్వు నడుచుకోవాలి. అప్పుడు పాపముతో జోలికి ఏమీ ఉండదు. దేవుని ఇష్టానుసారముగా నడుచుకుంటే నీకు పాపంతో కనెక్షన్ కట్. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తాపత్రయపడుతున్నావో అప్పుడు ఏమనుకుంటున్నారు? అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు మీరు ఏం చేశారు? సడన్గా స్టాప్ చేశారు. మీరేం చేశారు? వారితో పరిగెట్టడం సడన్గా ఆపేశారు. ఎందుకు ఆపేశారు? మీకు ఒకటి దొరికింది, అద్భుతమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ అద్భుతమైన అవకాశాన్ని మనం పొందుకున్నాం, అందులోనికి వచ్చాం. ఇప్పుడు సడన్గా ఆ పరుగుని ఆపేసాం. ఇప్పుడు ఎందులోనికి వచ్చాం? దేవునిలోనికి వచ్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదట అరే సినిమాకి వెళ్ళిపోదాం పదరా అన్నోడు ఈరోజు ఏమన్నాడంటే దేవునిలోకి వచ్చిన తర్వాత అరే సినిమాకి రమ్మంటే నేను రానురా, నేను ప్రేయర్కి వెళ్ళాలి అని అంటే ఎంత చేంజ్ అది ఆలోచిస్తున్నారా? ఈ సడన్ చేంజ్కి సమాజం ఆశ్చర్యపోతుందంట. వీళ్ళు ఎంత చేంజ్ ఏంటి? ఇంతకుముందు మనతో పరిగెట్టినోడే కదా, ఇప్పుడు ఎందుకు రానంటున్నాడు? ఇప్పుడు ఎందుకు తాగనంటున్నాడు? ఇప్పుడు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటున్నాడు. ఏం చేంజ్ వచ్చింది? నీ క్రియలలో మార్పు వచ్చింది. మొదట ఏం క్రియ? మనుజాసలను అనుసరించి అన్ని జనుల ఇష్టము చెప్పున నడుచుకున్న ఆ క్రియలు ఇప్పుడు దేవుని ఇష్టానుసారముగా నడుచుకొని కనపరుస్తున్న క్రియలు. ఎందులోనికి బాప్తిసం పొందారు? ఇప్పుడు ఎందులోనికి బాప్తిసం పొందారు? పేరులోనికి బాప్తిసం పొందితే ఏముండదండి. పేరులోనికి బాప్తిసం పొందితే ఏమొస్తుంది? కానీ ఆ పేరుకు మించి అక్కడ ఏదైనా ఉన్నదనుకోండి, అది మనలో చేంజ్లోనికి తీసుకొస్తుంది. నామం దగ్గర ఈరోజు చాలామంది ఆగిపోయారు, ఫైట్ చేసుకుంటున్నారు, ఆగిపోయారు. కానీ నామం అనేది అంతకు మించింది అని అర్థం చేసుకోగలిగితే ఇక ఫైట్ ఉండదండి. ఏముంటుంది? ఫైట్ ఉండదు, యాక్షన్ మాత్రమే ఉంటుంది. ఫైట్ ఉండదు. అర్థం కాక ఫైట్ చేసుకుంటున్నారు, అర్థమైతే యాక్షనే, నో ఫైట్. సో ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అని అంటే మనలో ఒక చేంజ్ కనబడుతుంది. అది పేరు పెట్టుకున్నందుకు కాదు, ఆ పేరులోనికి ఆ నామములోనికి బాప్తిసము తీసుకున్నందుకు, క్రైస్తవుడు అయినందుకు కాదు, క్రైస్తవుడు అనిపించుకుంటున్నందుకు కాదు. ఏం చేస్తున్నాం? ఆ క్రీస్తును కనపరుస్తున్నందుకు. క్రైస్తవుడు అనిపించుకున్నందుకు సమాజం నేను ద్వేషించట్లేదు. సమాజం మర్చిపోద్ది, 1 రోజు 2 రోజులు అంత మర్చిపోతుంది. కానీ వాళ్ళు మర్చిపోకుండా నీ పట్లే దృష్టి ఉంచుకొని నిన్ను ద్వేషించే రకంగా నువ్వు చేస్తున్నావు అంటే నీళ్ళు ఏం కనపరుస్తున్నావు? క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు స్వరూపాన్ని నీలో చూపెడుతున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు అది ఎవరికి మింగుడు పడింది? ఎవరికి మింగుడు పడట్లేదు? సమాజానికి అది మింగుడు పడట్లేదు. అందుకే యేసును ద్వేషించిన లోకము నిన్ను నన్ను కూడా ద్వేషిస్తుంది. అది కేవలం పేరు పెట్టుకున్నందుకు మాత్రం కాదు. దేనికి? ఆ ఇష్టాన్ని, దేవుని ఇష్టాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తున్నాం చూడండి, అది సమాజానికి మింగుడు పడట్లేదు. ఇంకా బాగా అర్థం చేయించడానికి ఈ పాటికి మీకు సగం అర్థం అయిపోయి ఉండాలి. నామం అనగా ఏంటనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకొద్ది ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 42-44 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 42-44 వచనాలు. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు. ఇక్కడ ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు మెన్షన్ చేస్తున్నట్టు, నా తండ్రి నామాన నేను వచ్చి ఉన్నాను, నా తండ్రి నామాన వచ్చి ఉన్నాను కానీ మీరు నన్ను
అంగీకరింపరు. ఏంటా తండ్రి నామం? ఏంటా తండ్రి నామం? తండ్రి నామాన్న ఆయన వస్తే వీళ్ళేమంటున్నారు? నేను మిమ్మల్ని అంగీకరింపము అనేసి చెప్పేస్తున్నారు. మీరు నన్ను అంగీకరింపరు. కానీ మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల అదే నామం. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని మీరు అంగీకరించరు. తండ్రి నామాన్ని వచ్చాను కనుక నన్ను మీరు అంగీకరించట్లేదు, కానీ వేరొకడు తన నామాన్ని వస్తే మాత్రం మీరు చక్కగా అంగీకరిస్తారు అని అంటున్నాడు. ఇంతకీ ఈ నామాన్ని బ్రేక్ చేయగలిగేది ఎలాగా? ఏంటి తండ్రి నామం ఏంటి, వేరొకడు తన నామంలో వస్తే ఆ నామం ఏంటి అన్నది మనం బ్రేక్ చేస్తే ఇక్కడ విషయం బయటకు వస్తుంది. ఏంటో విషయం ఎలా బ్రేక్ చేయాలంటే, నెక్స్ట్ చూడండి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? ఇక్కడ ఒక క్లూ ఉన్నది. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక. అద్వితీయ దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా ఒక వ్యక్తి నిన్ను మెచ్చుకోవాలంటే ఏం చేయాలండి? ఎప్పుడు మెచ్చుకుంటారు? వారికి ఇష్టమైనది మన జీవితంలో నెరవేర్చినప్పుడు వాళ్ళు మెచ్చుకుంటారు కదా, అంతేనా? ఒక భార్య భర్తను మెచ్చుకోవాలన్నా, భర్త భార్యను మెచ్చుకోవాలన్నా, లేకపోతే పిల్లల్ని తల్లిదండ్రులు మెచ్చుకోవాలన్నా ఏం చేసి ఉండాలి అని అంటే, వీరికి ఇష్టమైనది వారి జీవితాల్లో కనపరిచి ఉండాలి, అప్పుడు మెచ్చుకుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను నా తండ్రి నామాన్ని వచ్చాను మీరు అంగీకరింపరు, వేరొకడు తన నామాన్ని వచ్చాడు వాడిని మీరు అంగీకరిస్తారు అని చెబుతూ అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక. అసలు దేవుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు? ఎప్పుడు మెచ్చుకుంటాడు? ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం మనం. ఏమని? ఇష్టమైనది, దేవునికి ఇష్టమైనది మనం చేస్తే దేవుడు మెప్పును మనం పొందుతాం. ఇప్పుడు నా తండ్రి నామమున వచ్చిన నేను ఏ మెప్పును కోరుకుంటున్నాను? దేవుని మెప్పును. దేవుడు కూడా మెచ్చుకుంటాడు నన్ను. నా తండ్రి నామాన్న వచ్చిన నన్ను దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఇంకొకడు తన నామాన్న వచ్చాడు, వాడు ఏ మెప్పును కోరుకుంటున్నాడు? మనుష్యుల మెప్పును కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ మీకు బాగా అర్థమైపోవాలి. తండ్రి నామాన్న వచ్చిన నేను ఎవరి మెప్పును కోరుకుంటున్నాను, మెప్పును పొందుకుంటున్నాను? తండ్రి మెప్పుని. ఇంకొకటి తన నామాన్న వచ్చాడు, వాడు ఎవరి మెప్పును పొందుకుంటున్నాడు? మనుషుల మెప్పుని. అంటే ఈ తన నామాన్న వచ్చిన వాడు ఎవరి ఇష్టంగా బ్రతుకుతున్నాడు? మనుషుల ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దేవుని మెప్పును పొందుకుంటున్నవాడు ఎవరి ఇష్టం బట్టి నడుచుకుంటున్నాడు? దేవుని ఇష్టం బట్టి నడుచుకుంటున్నాడు. ఇప్పుడు నేను తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్న మాటని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు తండ్రి నన్ను మెచ్చుకుంటున్నాడు, తండ్రి నామాన్న వచ్చిన తండ్రి నన్ను మెచ్చుకుంటున్నాడంటే ఆ నామాన రావడం ఏంటి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను గనక దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఇందాకలా మీకు అర్థమైపోవాలి. ఇందాకలా 1 పేతురు 4వ అధ్యాయంలోనే మీకు అర్థమైపోవాలి. ఏంటంటే మొదట ఒకరి ఇష్టాన్ని నెరవేర్చాం, ఇప్పుడు వేరొక ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం టర్న్ అయ్యాం. అందుకే ఆశ్చర్యపోతున్నారు. కనుక నామమున రావడం అంటే ఏంటి? దాని అర్థం తండ్రి చిత్తం మేరకు రావడం, తండ్రి ఇష్టం మేరకు రావడం. అర్థమవుతుందా? నామం అంటే ఇప్పుడు ఏమర్థమైంది? దగ్గర ఏమర్థమైంది? నామం అనగానే చిత్తము అన్న విషయము మనకి అర్థమవుతుంది. ఏంటి నామం అంటే? చిత్తము. ఇప్పుడు మనందరం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం తీసుకున్నాం కదా. ఎందులోనికి బాప్తిసం తీసుకున్నాం? ఎందులోనికి? చిత్తములోనికి బాప్తిసం తీసుకున్నాం. కనుక మనలో ఏం నెరవేరుతుంది? ఆయన క్రియలు మనలో సార్థకం కాబడుతున్నాయి. అప్పుడు అవి క్రియలు చూసి సమాజం ఏం చేస్తుంది? నిన్ను ద్వేషిస్తుంది. కేవలం పేరు పెట్టుకున్నందుకు నిన్ను ద్వేషించట్లేదు, పేరు పెట్టుకున్నందుకు నువ్వు బ్రతుకున్నంత కాలం గుర్తు చేసుకోవట్లేదు. నీలో దేవుని క్రియలు కనబడుతున్నాయి కనుక ఆ క్రియలను నువ్వు ఎల్లప్పుడూ ఎంతవరకు? మరణం వరకు కనపరుస్తున్నావు కనుక
నిన్ను సమాజం నిన్ను మరణం వరకు ద్వేషిస్తుంది. చూడండి, నామంలోనికి బాప్తీసం తీసుకున్నా మీనింగ్లెస్, కానీ చిత్తంలోనికి బాప్తీసం తీసుకున్నా అన్నది మీనింగ్ఫుల్. అర్థమవుతుందా? అంతే కదండి. మీరు అందరూ ఇప్పుడు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నారు? మొదట మీ ఇష్టాన్ని నెరవేర్చుకునేవారుగా ఉన్నారు. ఇప్పుడు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారు? దేవుని ఇష్టాన్ని బ్రతికున్న కాలంలో మనం నెరవేర్చాలని తపన పడుతున్నాం, తాపత్రయపడుతున్నాం. అది ఆయన నామాన్న రావడం. యేసుక్రీస్తు వారు ఆ మాటలని చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు చూడగలిగితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇందాకలా రిఫరెన్స్లో ఏం చదువుకున్నావు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఇక్కడే ఉన్నాడు కాదమ్మా, వచ్చి ఉన్నాను, నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. తండ్రి నామాన్ని వచ్చానని ఆ రిఫరెన్స్లో మనం చదువుతున్నాం. ఇక్కడేం చదువుతున్నావు? నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. యేసుక్రీస్తు యొక్క 7వ వచనంలో మనకేం కనబడిందంటే దేవుని ఇష్ట ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చాడు అన్నట్టుగా కనబడుతుంది. ఆయన నామాన రావడం అన్నా ఆయన చిత్తాన రావడం అన్నా ఒకే విషయంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 10వ వచనం చూడండి. 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము కదండి. ఈ మాట అలాగే పట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. హెబ్రీ 10:10 అలాగే ఉంచండి. మొదటి కొరింథీ 6:11 వచనం, మీరు కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇక్కడ పరిశుద్ధత అనేది ఎలా కలిగింది అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధత అనేది ఎలా కలిగిందట? యేసుక్రీస్తు నామమునను ఉందండి. యేసుక్రీస్తు నామమునను పరిశుద్ధపరచబడిన వారే అని ఉందా? ఇప్పుడు హెబ్రీ పత్రిక ఇందాక చదివిన దాంట్లోకి వెళ్ళండి. 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపుడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. నామం అనగానే ఏం కనబడుతుంది? అక్కడ చిత్తము అని కనబడుతుంది. నామం అనగా ఏం కనబడుతుంది? చిత్తము అన్న విషయం కనబడుతుంది. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. యోహాను సువార్త 12వ అధ్యాయము 27-28 వచనాలు. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామము మహింపరచమని చెప్పాను. అంతటి నేను దాన్ని మహింపరిచితిని, మరలా మహింపరుతును అనే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఇదే సందర్భం అండి. ఇదే సందర్భం యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందు చేస్తున్న ప్రార్థన సందర్భమే కదా. ఓకేనా? యోహాను సువార్త 12:27-28లో ఇది ఒక సందర్భం కనబడితే, లూకా సువార్త 22:43 చూడండి. లూకా సువార్త 22:43. తండ్రి, లూకా సువార్త 22:43 కాదా అది? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి కాదా? 42 తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఆయనను నా ఇష్టము కాదు
నీ చిత్తమే సిద్ధించునుగాక నేను అని ప్రార్థించాను. ఇప్పుడు లూకా సువార్త 22:42 ఒక పక్క, యోహాను సువార్త 12:27-28 ఒక పక్క, రెండు పక్క పక్కన పెట్టుకొని చూడండి, మీకేం కనబడుతుంది? రెండు ఒకే సందర్భాన్ని, ఒకే ప్రార్థనని చూపెడుతున్నాయి అన్నప్పుడు ఆ పై వచనంలో ఏమంటున్నాడంటే, యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే, తండ్రి నీ నామం మహింపరచమని చెప్పాను. ఇందులో ఏమంటున్నాడంటే నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పాను. రెండు వచనాలు పక్క పక్కన పెట్టుకొని చూడండి. నామం అనగానే మనకి ఏం కనబడుతుంది? అక్కడ చిత్తము అన్న విషయం అక్కడ కనబడుతుంది. అర్థమవుతుందా? కనుక నామాన్ని పట్టుకొని వెళ్తే ఏమీ లేదండి, ఏం దొరకదు. కానీ చిత్తాన్ని పట్టుకొని వెళ్తే అంతా ఓపెన్ అవుతుంది. బైబిల్ అంతా ఇప్పుడు మీకు చదువుతున్నప్పుడల్లా మీకు ఏం కనబడుతుంది అంటే చిత్తము 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 అనే కనబడుతుంది. చూడండి, ప్రారంభం నుండి చిత్తం మీదే బేస్ అయి ఉన్నది అన్న విషయం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడగలిగితే, ప్రారంభం నుండి ఏమున్నదో చూడగలిగితే, యేసుక్రీస్తు వారు రావడం కానీ ఆయన ద్వారా రక్షణ కానీ అదంతా ఎవరి చిత్తం అట? దేవుని చిత్తము అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 5వ వచనం, ఎట్లనగా తన ప్రినియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. చూడండి, స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఎప్పుడు నిర్ణయించుకున్నది ఇది? పునాది వేయబడక ముందే ఇది దేవుని చిత్తములో ఉన్నది. ఏదండి? దేవుని చిత్తంలో ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రావడం కానీ ఆయన రక్షణ కార్యక్రమాన్ని జరిగించడం కానీ ఎవరి చిత్తం ఇది? దేవుని చిత్తము. ఆయన ప్రారంభం నుండి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట అంటే, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టంను నెరవేర్చుటకే నేను దిగి వచ్చి ఉన్నాను. నా తండ్రి చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా అంతటి నేను ఏమీ చేయకూడను. అంటే మొత్తం మీద యేసుక్రీస్తు లైఫ్లో ఏం కనబడుతుందంటే తండ్రి యొక్క చిత్తము, ఇష్టము నెరవేర్చడమే కనబడుతుంది. అవునా? ఇప్పుడు ఆయనలోనికి బాప్తిసం తీసుకున్న మనమందరిలో ఏం కనబడాలి? ఏం కనబడాలి? మన ఇష్టం కనబడాలా? ఏం కనబడాలి? దేవుని చిత్తమే కనబడాలి. ఎందుకంటే మొట్టమొదటి ప్రణాళిక దేవుడు తన చిత్త ప్రకారమే దీన్ని చేస్తున్నాడు. కనుక ప్రతీది కూడా ఎందులోనికి వస్తుంది? ఆయన చిత్తం అండర్లోనికే వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడగలిగితే 8వ వచనము, కాలం పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు. 12వ వచనం, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చెప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎఫెసీ పత్రిక మొత్తం అంతా ఏం కనబడుతుంది? చిత్తము, దేవుని చిత్తము, దేవుని చిత్తమే కనబడుతుంది. ఆ చిత్తములోని భాగమే ఇది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం. నా తండ్రి నామమున వచ్చి ఉన్నానంటే దాని అర్థం ఏంటంటే తండ్రి చిత్త ప్రకారము నేను భూమి మీదకి వచ్చాను. నాలో నెరవేరుతున్నది కూడా ఏంటి? ఆ తండ్రి చిత్తమే. ఇప్పుడు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఏమంటున్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి అని అంటున్నాడంటే చిత్తములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వు. ఎవరి చిత్తంలోనికి మనం రావాలి? దేవుని చిత్తంలోనికి మనం అందరం రావాలి. అందుకే మనం బాప్తిజం తీసుకుంటాం. ఏమని? ఇప్పటి నుండి నా ఇష్టం కాదు ప్రభువా, నేను సమాధి అయిపోయాను, ఇప్పుడు తిరిగి లేచింది ఎవరిని? తిరిగి లేచింది నేను. ఎవరి చిత్తంలో ఉండడానికి లేచాను? దేవుని చిత్తంలో ఉండడానికి లేచాను అన్నది. అందుకు మనల్ని ఆ నామంలోనికి బాప్తిజం ఉండమన్నాడు. చూడండి, ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-23 వచనాలు. కావున
మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే ఏమమ్మా నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోలను. ఎందులో మార్పు, ఎందులో చేంజ్ కావాలంటున్నాడు? పేరులోనా? పేరు మారాలంటున్నాడా? తీరు మారాలంటున్నాడా? తీరు మారితే సమాజం నిన్ను గుర్తిస్తూ ఉంటుంది. పేరు మార్చుకుంటే సమాజం గుర్తించదు. పేరు మార్చుకున్నంత మాత్రాన సమాజ దృష్టిలో నువ్వు పడవు. ఏది మార్చుకుంటే? తీరు మార్చుకుంటే సమాజం ఇమ్మీడియట్గా నిన్ను గుర్తిస్తుంది, ఆశ్చర్యపోతుంది నిన్ను చూసి. లేక నామము అనగానే పేరు అని పెట్టుకుని వెళ్తే ఉపయోగం లేదు ప్రియమ. నామము అన్న దగ్గర దేవుని చిత్తము. ఆ చిత్తములోనికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో సమాజం నిన్ను గుర్తిస్తుంది. ఏంటి మనతో తిరిగినవాడు ఇప్పుడు ఏంటి ఇలా మారిపోయాడు అని నీ తీరులో మార్పు రాగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అర్థమవుతుందా? కనుక యేసుక్రీస్తు వారు అంటున్న ఆ మాటలోని పరమార్థం ఏంటంటే నామములోనికి అనగానే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? చిత్తములోనికి. ఇప్పుడు చిత్తములోనికి అనగానే మిగిలిన అన్ని విషయాలు మీకు అర్థమైపోవాలి. ప్రారంభంలో మీకు చెప్పాను కదా, ఆ విషయాలన్నీ మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు ఎఫెసీ 4 ఏమన్నాడు? ఎక్కడ మార్చాలట మనం? చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. ఎక్కడ మార్పు చెందాలి? చిత్తవృత్తి యందు. ఒకప్పుడు ఒక చిత్తం ఉన్నది, ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత నీ చిత్తం ఏమవ్వాలి? దేవుని చిత్తమే అవ్వాలి. దేవుని చిత్తమే అవ్వాలి. ఆ రకముగా మనల్ని మార్పు చెందమని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇందాక మనం 22, 23 వచనాలు చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దాని కింద మనం చదివాం కదా, కిందన ఏమున్నది? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అని అన్నారు కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారే తన శిష్యులను పంపుతూ నమ్మువారి వలన ఈ సూచక్రియలు కనబడను, ఏమనగా నా నామమందు దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఎవరు అంటే వెళ్ళిపోతాయి అవి? చిత్తాన్ని బట్టి ఎవరైతే వెళ్ళగొడతారో వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళని నేను ఎరుగుతాను అన్నాడు. ఇక్కడ వీళ్ళేంటి? కేవలం నామాన్ని పట్టుకొని దయ్యాలను వెళ్ళగొట్టడానికి సిద్ధపడిపోయారు, కానీ వాళ్ళలో ఏం లేదు? చిత్తం లేదు. ఆ మాట 21వ వచనంలో మనకు కనబడుతుంది. నా తండ్రి పరలోకముందున నా తండ్రి చిత్త ప్రకారము చదువు. చిత్రపడితే నేను రక్షిస్తానన్నాడు, మొరపెడితే ఆలకిస్తానన్నాడు. కానీ సామెతల గ్రంథంలో చూడగలిగితే 21, 26, 27, 28లో ఏమన్నాడు? వారి మొరను ఆలకించట్లేనట్టుంది. ఎందుకు? వాళ్ళు పైన ఏం చేశారో చూడండి. 24, 25 వచనాలు చూడండి. ఏమైపోయిందండి? 24లో స్టార్టింగ్ వర్డ్ ఏమర్థమైపోయింది మీకు? వాళ్ళు దేవుని ఇష్ట ప్రకారము నడుచుకోలేదు అన్న విషయం అర్థమవుతుంది. చదవండి 24. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునో లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? అపహాసం చేస్తానంటున్నాడు. మొదట ఏం చేశారండి వీళ్ళు? లోబడ్డారా? దేవుని చిత్తానికి లోబడిన వారి మనవిని, మొరను దేవుడు ఆలకిస్తాడు. అంతేగాని ఊరకనే పేరు పెట్టి పిలిచేసి నన్ను కాపాడు అని అంటే దేవుడు వారి మనవిని ఆలకించుడు. యోహాను సువార్త 9వ అధ్యాయము ఎవరు మనవని ఆలకిస్తాడని ఉందంటే ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయము పాపును మనవ దేవుడు ఆలకింపుడని మనం ఎరుగుదాము కదా.
9:31. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించండి. అంటే చిత్తాన్ని విడిచిపెట్టి మీరు ఏది పట్టుకుని వెళ్ళిపోయినా అది ఫెయిల్యూర్ అవుతుంది. దేన్ని పట్టుకుని వెళ్ళాలి? మనం దేవుని చిత్తాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు చిత్తాన్ని బట్టి ఎవరు మనం ఆలకించాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఆలకించాడు కనుక గుడ్డివాడికి ఏమొచ్చాయి? కళ్ళు వచ్చాయి. నా తండ్రి నామాన్ని నేను వచ్చి ఉన్నాను అన్నాడు కదా. ఏ నామాన్ని? అది దేవుడి చిత్తాన్ని నేను వచ్చి ఉన్నాను. ఆ చిత్తాన్ని బట్టి నేను ప్రార్థించగా ఏమైంది? వాడి కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు వాని మనవిని ఆలకించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తాడు కదండి. ఎవరిని బట్టి విజ్ఞాపన చేస్తాడు? నామాన్ని బట్ట, దేన్ని బట్టి విజ్ఞాపన చేస్తాడు? చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము. రోమపత్రిక 8వ అధ్యాయము 26, 27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మ కూడా ఎలాగ చేయాలి? దేవుని చిత్త ప్రకారము. ఆ చిత్తాన్ని పక్కన బట్టి మనం ఏం చేద్దాం అనుకున్నా అది ఫెయిల్యూర్ అయిపోతుంది. మనం దేవునికి యాంటీ అయిపోతాం. పరిశుద్ధాత్మ కూడా దేన్ని పట్టుకుని వెళ్తున్నాడు? దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి విజ్ఞాపన డైరెక్ట్గా ఇవ్వట్లేదు. ఆ చిత్తం మేరకే పరిశుద్ధాత్మ మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. దీని అంతటిని బట్టి ఏమర్థమైంది మీకు? దీని అంతటిని బట్టి ఏమైంది? నామము అనగానే చిత్తము, తండ్రి చిత్తము నెరవేర్చడానికే నేను దిగి వచ్చి ఉన్నాను. చిత్తము అని అర్థమైంది కదండి. ఇప్పుడు ఎన్ని చదువుకోండి, అన్నీ ఎందులోకి వస్తాయి తెలుసా? చిత్తంలోనికి. ఇదిగో నా నామమును తెలియజేసేదని ఇంకనూ తెలియజేయదు అన్నాడు కదా. ఏంటది? దేవుని చిత్తాన్ని తెలియజేయడం. అందుకే అపోస్తులైన పేతురు ఎఫెసీయులకు మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 20:27. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. అంటే నామం అన్నాడు, ఇక్కడ చిత్తం అన్నాడా? నామం అన్నాడా, చిత్త ప్రకారమైన దయా సంకల్పం అన్నాడా? ఏది? నామం అన్నాడా? నామమును తెలియజేసేది ఇంకనూ తెలియజేయదురని యేసుక్రీస్తు వారు అన్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నారు అక్కడ? దేవుని సంకల్పమును మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదంటే పూర్ణముగా దేవుని ఉద్దేశాన్ని మీకు తెలియపరిచాను. ఏది అవసరం మనం తెలుసుకోవడం? ఏది అవసరం మనకు తెలుసుకోవడానికి? ఏది అవసరం? నామం మీద పోటీ పడుతూ ఈరోజు దేవుని అర్థం కాకుండా చేస్తున్నారు. అది చెప్పట్లేదు యేసుక్రీస్తు వారు. ఏమనంటున్నారు? దేవుని ఉద్దేశాన్ని ఎరగండి, దేవుడి ప్రణాళిక ఏమైందో అదంతా ఎరగండి. అలాంటిది నేనేమీ దాచుకోలేదు, మీకు చెప్పకుండా నేనేమీ దాచుకోలేదు, మీకు సంపూర్తిగా దానిని తెలియజేశాను అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు ఇక్కడ క్లియర్గా మీకు అర్థమైపోతుంది. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును ఏది తెలుసుకోవాలండి? నామాన్ని అంటున్నాడా, చిత్తాన్ని అంటున్నాడా? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై
ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని. అంటే ఏది తెలిస్తే ప్రభువును సంతోషపెట్టగలుగుతాం? నామన్నా గ్రామర్ ఏం చెప్పట్లేదు ఇక్కడ. నామము, సింగులరు, ప్లూరల్ ఇదేం చెప్పట్లేదు. ఒకటే చెప్తున్నాడు. దానికి ఉన్న మీనింగ్ ఏంటి తెలుసా? చిత్తము. ఆ చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, సంపూర్ణంగా తెలుసుకోగలిగితే, సంపూర్ణంగా ఎవరిని సంతోషపెట్టగలుగుతావు? దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతావు. దేవుణ్ణి సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోగలుగుతావు. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారొకటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఏది తెలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కొలస్సీలకి? దేవుని చిత్తము. దేవుని చిత్తం. కానీ ఈరోజు సమాజం ఏం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది? ఏదో ప్రయత్నం చేస్తుంది, కానీ అనేక మందిని అది అర్థం చేయించలేక డివైడ్ చేస్తుంది. కానీ ఇందులో చిత్తం అని క్లియర్గా తెలిసిపోయిన తర్వాత బైబిల్లో చిత్తం అని నెత్తుకున్న తర్వాత ఇది తండ్రి చిత్తం, ఇది తండ్రి చిత్తం, ఇది తండ్రి చిత్తం. ఆ చిత్తాన్నింటినీ మీరు మీ జీవితాల్లో నెరవేర్చి దేవుణ్ణి మహింపరచు. చాలా సులువు. వీళ్ళు ఏం చేశారంటే రాకెట్ సైన్స్ని చేశారు. మాకే తెలుసు, ఇంకెవరికి తెలియదని. కానీ దేవుడు సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్లుగానే తన గ్రంథాన్ని రచించి మనకు అందించాడు సామాన్యమైన భాషలో. దాన్ని చదివి అర్థం చేసుకోవడం తప్పితే నీకు ఏ గొప్ప సైన్స్ ఏం అవసరం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫైనల్గా మీరు ఇందాక కీర్తన 72 చదివారు, గమనించారా లేదా? ఇప్పుడు ఈ మాటలన్నీ విన్నారు కదా, గమనించారా లేదా? 72:17 చూడండి. కీర్తన 72:17. అతని పేరు నిత్యము నిలిచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగుర్చుచుండును. ఏంటి? చాలండి. ఫస్ట్ ఏం చదివారు? పేరు అన్నది. నెక్స్ట్ వచ్చిన ఏముంది అంటే రెండు ఒకటే కదా. కానీ ఒకదానికి ఏమన్నాడు? పేరు దగ్గర ఏమన్నాడు? పేరు అనేది స్టాండర్డ్, అందులో మార్పులు ఉండవు. పేరు స్టాండర్డ్. కానీ నామం దగ్గరికి వచ్చినప్పటికి ఏమన్నాడు? అది స్టాండర్డ్ కాదు. అది ఏమన్నాడు? చిగుర్చును అన్నాడు. చిగుర్చును. ఎప్పుడు నూతనంగా చిగురిస్తూనే ఉంటుంది. నామం చిగుర్చడం ఏంటి? పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని అంటాం కదండి. కానీ ఇక్కడ నామం దగ్గరికి వచ్చినప్పటికీ అది నిత్యము చిగుర్చును అంటున్నాడు. ఇంతకీ ఈ నామాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? చిగురిచేది కదా. ఏదైతే చిగురుస్తుంది? అది పేరైతే చిగురుస్తుందా లేదా చిత్తం అయితే చిగురుస్తుందా? ఇప్పుడు చూడండి, చిత్తం అయితే ఏమవుతుంది? నూతనంగా చిగురుస్తూనే ఉంటుంది. ఈ తరంలో మనం చిగురిచాం, తర్వాత తరాల్లో మరికొందరు చిగురుస్తారు. చూడండి, ఎవ్రీ ఇయర్ మనకి నూతనమైన చిగురులు వస్తాయి రావా? ప్రతి సంవత్సరం నూతన చిగురులు వస్తుంది, కొత్తగా మళ్ళా రూపాంతరం పొందుతుంది చెట్టు. అలాగే ఈ తరంలో మనం దేవుణ్ణి అర్థం చేసుకున్నాం, కొంతగా చిగురిచాం, మరుసటి సంవత్సరంలో వాడు విస్తారముగా చిగురచొచ్చు కదా. కనుక నామం అనే దాన్ని దేంతో పోల్చాడు? చిగురుతో పోల్చాడు. ఈ పేరు అన్న దాన్ని చిరస్థాయిగా నిలిచిపోయేది, స్టాండర్డ్, అది మారదు ఎప్పటికీ, దాంతో పోల్చాడు. కనుక రెండు వేరు. ఇంగ్లీష్లో రెండింటికి నేమ్ అనే ఉంది, కానీ తెలుగులోకి వచ్చినప్పటికీ నామం అని పెట్టాడు, పేరు అని పెట్టాడు. పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటాం, కానీ నామం అయితే దేవుడు ఎలాగా అనుకున్నాడు? చిగర్చాలని కోరుకున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము ముగింపులోకి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము ఎన్నో వచనమ్మా? గొప్పవి చేయను. 12.
యోహాను సువార్త 14:12. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చేశాను నా తండ్రి క్రియలు నేను చేశాను. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచువాడు వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది చిగర్చడం కాదా? ఇది చిగురించడం కాదా? ఆలోచించండి. నా యందు విశ్వాసం ఉంచువాడు వాటికంటే మరి గొప్పవి కార్యాలు, నేను కొన్ని కార్యాలను చేశానేమో కానీ నా యందు విశ్వాసం ఉంచువాడు ఇంకా గొప్ప కార్యాలని చేరుస్తాడంటే ఇంకా చిగురుస్తుంది, నా నామం ఇంకను చిగురించును అన్న మాటని ఈ రకంగా మనము అర్థం చేసుకోవాలి. అర్థమైందా? కనుక నామం అనగానే పేరు కాదు ప్రియమైన. అన్న కాలం చాలు, గతించిన కాలము చాలు. ఇక నుండి నేను నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి, నీ కొరకు బ్రతకడానికి నన్ను నేను అర్పించుకుంటున్నాను అన్నది మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు చేసుకున్న నిర్ణయం. ప్రభు అయిన యేసు కూడా అదే మాట మాట్లాడారు. మా నామము లోనికి మీరు బాప్తీసం పొందండి, నామములోనికి బాప్తీసం పొందండి. ఆ నామంలో చెప్తే వేరే నామంలో ఎక్కడ రక్షణ లేదంటాడంటే ఈ చిత్తాన్ని పట్టుకుని వెళ్తే మీకు రక్షణ, ఇంకొక చిత్తాన్ని పట్టుకుని వెళ్తే మీకు రక్షణ లేదు. అంటే నామాన్ని అక్కడ చిత్తం అని పెట్టితేనే మీకు విషయం అర్థమవుతుంది. అక్కడ నామాన్ని పేరు అన్న అర్థాన్ని తీసుకుని వెళ్తే ఏమీ అర్థం కాదు, అంతా కన్ఫ్యూజన్ అయిపోతుంది. చివరిగా 2 రెఫరెన్సెస్ మీరు ఒక పక్కన పెట్టుకొని చూడండి. నాము అభిష్టము అంటే విషయాన్ని అర్థం చేసుకోవడానికి చివరిగా లేట్ అయింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-10. అలాగే కొలస్సీ 1:20. కొలస్సీ 1:20 2 పక్కన పెట్టుకొని చదవండి. మొదటిగా ఫిలిప్పీ పత్రిక చదువుదాం. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, యేసు నామమున వంగునట్లును. ఇక్కడ కొలస్సీ 1:20 చూడండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందు ఉన్నవేనను పరలోకమందు ఉన్నవేనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభీష్టము ఆయన. ఎవరి నామాన్ని వంగాలంటున్నాడు? ఆ నామం దగ్గర ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? సేమ్ టు సేమ్ వచనాలు ఇవి. పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. కొలసీ పత్రిక ఆయన అభిష్టం ఏంటంట? శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందు ఉన్నవేనను పరలోకమందు ఉన్నవేనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలని తండ్రి అభీష్టము ఆయను. ఎక్కడ లొంగాలి మనం అందరం? అంటే ఏంటి? తండ్రి చిత్తానికి మనము తల వంచాల్సిందే, అది దాని అర్థం. ఎవరికి? తండ్రి చిత్తానికి ఎవడైనా సరే తండ్రి చిత్తానికి వాడు తల ఒగ్గాల్సిందే. ఇది దాని అర్థం ప్రియమైన వల్ల. కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థం చేయించడానికి నేను చాలా ప్రిపేర్ చేసుకుని వచ్చాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నామం వలన ఏ ఉపయోగము లేదు. నామం అనేది భాషను బట్టి మారుతూ వస్తుంది. మనం సూర్యుడు అంటాం, ఇంగ్లీష్లో సన్ అంటాం, హిందీలో సూరజ్ అంటాం, ఇంకా రకరకాల భాషల్లో ఏమంటాం, మార్పు చెందుతుందా? అవునా? అక్షరాలు లేకపోవడాన్ని బట్టి, ఆ భాషలో అక్షరాలు లేకపోవడాన్ని బట్టి, సౌండ్స్ పరిమితం కావడాన్ని బట్టి పదం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ చిత్తం పేరు మారచ్చేమో, భాష మారితే పేరు మారచ్చేమో, కానీ భాష మారనది ఏంటో తెలుసా? చిత్తం. ఎన్ని తరాలు గడిచినా చిత్తం మాత్రము మారదు. పేరు మారచ్చు, దానికి మనం ఏం చేయలేము. కానీ మారనదల్లా దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. ఏంటది? చిత్తం ఇచ్చాడు. ఆ చిత్తం తరాలు గతించినా ఆ చిత్తం మారదు. ఇప్పటికీ 2000 సంవత్సరాలు గడిచింది. మారిందా చిత్తం? మనం అర్థం చేసుకోక, దేవుడు ఉద్దేశాన్ని అర్థం చేసుకోక మనం పోట్లాడుకుంటున్నామే. కానీ నిజంగా ఆ చిత్తం ఆ రోజు ఎలాగైతే ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది.
దేవుడు చాలా సింపుల్గా అర్థం చేయిస్తాడండి. చాలా సింపుల్గానే అర్థం చేయించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. మనం కూడా అంతే సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే వారముగా మనం ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ జనరేషన్స్కి వీటిని అందించాలి. అంతే. ఓకే, ఇందులో ఏం గొడవ ఉందా? లేదు. ఓకే, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించు మా కన్న తండ్రి, అనేకమైన విషయాలను వాక్యం నందు పొందుపరిచున్నారు తండ్రి. మీరైతే మా ఎడల ప్రేమ కలిగి తండ్రి, మీరేదైతే మనసులో ఆవేదన చెందుతున్నారో దేవా, దాన్ని అంతటిని తండ్రి మాకు తెలపడానికి మాకు అర్థమయ్యే భాషలోనే మీరు రాయించారు తండ్రి. ఆ రాయించబడిన గ్రంథం కూడా ఎక్కడో లేదు, కానీ మా చేతుల్లోనే మీరు ఉంచారు దేవా. కేవలం దాన్ని చదివి అర్థం చేసుకొని గ్రహించి మిమ్మల్ని సంతోషపెట్టే వారముగానే మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు దేవా. అంతకు మించి మీరేం కోరుకోవట్లేదు దేవా. మరి ఆ గ్రంథం మా చేతిలో ఉంది, ఇక మీ వరకు మీ బాధ్యతను నెరవేర్చారు. ఇక దాన్ని చదివి మీ మనోవేదనను, మీ ఇష్టాన్ని అర్థం చేసుకునే వారముగా మేము ఉండాలి తండ్రి దేవా. మరి సమాజంలో మనుషులు బైబిల్ అనేది కాంప్లికేట్ చేసి తండ్రి అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు దేవా. మీరైతే ఇది అందరికీ అందుబాటులో ఉండే సరళిలోనే మీరు అందించారు. ఆ రకముగానే మేము చదివి అర్థం చేసుకొని మిమ్మల్ని కీర్తించి కొనియాడే వారముగా మేముంటూ రాబోయే తరాలకు దీన్ని అందించగలిగే వారము ఉంటకు సహాయం దయచేయమని, ఇంకొన్ని అనేక విషయాలు తెలుసుకోవడానికి ఉన్నాయి తండ్రి. వాటన్నింటినీ తెలుసుకొని రక్షణలో ఎదుగుటకు, నిత్య జీవాన్ని చేపట్టుటకు తండ్రి మాకు మీ కృపను అనుగ్రహించి నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ దేవా, జరుగుతున్న అల్లర్లను జ్ఞాపకం చేసుకునండి, ప్రపంచ పరిస్థితులను జ్ఞాపకం చేసుకునండి దేవా. సమాధాన స్థితిని అనుగ్రహించి దేవా, మేలైన దాని పట్ల మమ్మల్ని అందరినీ నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ సంఘాన్ని, సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకునండి, దినదిన అభివృద్ధి చెందించండి. సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్ను కూడా బహుబలముగా ముందుకు తీసుకెళ్ళమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే ఈ సాయంకాలం జరగబోయే ఆరాధనా క్రమంలో కూడా మీరే తోడుకోండి, మహిమకరంగా జరిగించుకోవాలని ప్రార్థిస్తూ, అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ కాపుదల, మీ మెండైన దీవెనలు అనుగ్రహించమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.